తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్ అవుతుంది. ఇది యాన్యువల్ మీటింగ్. ఈ ఇయర్లీ ఒకసారి అవుతుంది. ఈసారి 12th అక్టోబర్ ఇది వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఈ రెండు కంబైన్ చేసి మీటింగ్ చేస్తూ ఉన్నాము. 500 డెలిగేట్స్ వచ్చారు. నియర్లీ 70 to 80 ఫ్యాకల్టీ వచ్చారు. ఈ ప్రోగ్రాము మార్నింగ్ 9 o'clock నుంచి 6 o'clock వరకు కంటిన్యూ అవుతుంది. సెషన్స్ చాలా బాగా అవుతున్నాయి. లైవ్ సర్జరీస్ ఉన్నాయి. న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ లైవ్ సర్జరీ చేశారు. ఈరోజు హిప్ ఫ్రాక్చర్స్ వెరీ కామన్, ఎస్పెషల్లీ ఈ మహబూబ్నగర్ ఏరియాలో చాలా వరకు ఏజ్డ్ వాల్లో హిప్ ఫ్రాక్చర్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఒకసారి సరైన ట్రీట్మెంట్ దొరకదు. సో దాని గురించి న్యూ రీసెర్చ్, న్యూ టెక్నాలజీ వచ్చింది. అది ఈరోజు డిస్కషన్స్తో పాటు, లెక్చర్స్తో పాటు, కేస్ ఎగ్జాంపుల్స్తో పాటు ఆపరేషన్ థియేటర్లో లైవ్ సర్జరీ డెమాన్స్ట్రేట్ చేయించాము. డాక్టర్ జవహర్ అని ఫ్రమ్ అహ్మదాబాద్ నుంచి వచ్చారు. న్యూ మేక్ ఇన్ ఇండియా అనేది న్యూ ఇంప్లాంట్స్, న్యూ టెక్నాలజీ డిస్కవర్ అయింది. అదేవిధంగా వేరియస్ స్పెషాలిటీస్లో, ఆర్థోప్లాస్టీలో అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి న్యూ టెక్నాలజీ ఏమొచ్చినాయి. ఇంతవరకు 4-5 years నుంచి మనము ఈ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము నీ జాయింట్లో, హిప్ జాయింట్లో. అదేవిధంగా ఇప్పుడు ఏ టెక్నాలజీ డే బై డే రీప్లేస్మెంట్ సర్జరీస్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు 4th generation రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది. అంటే 4 times రివైజ్ చేశారు ఈ టెక్నాలజీని. ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల తక్కువ ఇన్సిషన్ ఇస్తాము, తక్కువ పెయిన్ ఉంటుంది, తక్కువ కట్ చేస్తాము. బోన్ కూడా చాలా తక్కువ కట్ చేసి సివియర్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకు లెగ్ స్ట్రైట్గా చేయగలుగుతున్నాము, తొందరగా నడిపించగలుగుతాము. ఒక్కొక్కసారి సేమ్ డే వాళ్ళను నిలబెట్టి నడిపించగలుగుతాము. తర్వాత తొందరగా డిశ్చార్జ్ ఇంటికి కూడా 1 or 2 daysలో పంపించగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల ప్రిసిషన్ చాలా ఉంటుంది. ఆ టెక్నాలజీలో న్యూ డిస్కవరీస్ ఏమొచ్చినావో డిస్కస్ చేస్తూ ఉన్నాం. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి సీనియర్ సర్జన్స్, ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఈ స్పెషాలిటీలో వచ్చారు. అదేవిధంగా స్పోర్ట్స్ దాంట్లో కూడా అంటే లిగమెంట్ ఇంజరీసు, మెనిస్కల్ ఇంజరీస్, నీలో షోల్డర్ ఇంజరీసు, ఇవి ఎలా డయాగ్నోజ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏది అప్రాప్రియేట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏది, దాని గురించి కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. తర్వాత లైవ్ సర్జరీస్ అంటే లైవ్ సర్జరీస్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా యంగ్ సర్జన్స్కు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు పేపర్ పబ్లికేషను, పోస్టర్ కాంపిటీషన్ పెట్టాము. ఎవరు బాగా అంటే పబ్లికేషన్ ఎలా చేయగలుగుతారు, రీసెర్చ్ ఎలా చేయగలుగుతారు, ఎవరైతే గుడ్ రీసెర్చ్ పేపర్ ఉందో వాళ్లకు ఫైనాన్షియల్ అవార్డు ఇస్తున్నాము. ఇది ఎంకరేజ్ యంగ్ సర్జన్స్. ఇప్పుడు ఇండియాలో చాలా ఆర్థోపెడిక్ సర్జన్స్ అవసరం ఉంది. ఆ ట్రైనింగ్ కొరకు ప్రతి ఇయర్ అడ్వాన్స్మెంట్ ఉంటాయి. అవి ఎవ్రీడే నేర్చుకుంటేగానే మనము మంచి సర్జన్స్గా ఉండగలుగుతాము. సో స్పెషల్లీ యంగ్స్టర్స్కు చాలా ఇంపార్టెంట్. ఈ న్యూ టెక్నిక్, న్యూ టెక్నాలజీ నేర్చుకొని పేషెంట్స్కు సేఫ్గా, ఎఫెక్టివ్గా మంచి రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో ఈ మీటింగు అరేంజ్ చేశాం.